ప్రభునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. 2 Corinthians 12:1. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియో ప్రత్యక్షతలను గూర్చియో చెప్పుదును. ప్రభువు దర్శనములను గూర్చి చెప్పుదును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో హోమ్ సిరీస్లో భాగంగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమన్నారు. మీ దాసుడు దైవజనుడు తిమోతి గారు మీ మహిమలోనికి పిలువబడి ఇప్పటికే 2 దినాలు గడుస్తూ వచ్చింది ప్రభువా. అయినప్పటికీ మీ దాసుని యొక్క ప్రేమ, మీ దాసుని యొక్క ప్రాణ కళ్ళ ముందే ఉన్నది ప్రభువా. అందుకొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలం హోమ్ సిరీస్లో మీ దాసుని గురించి జ్ఞాపకం చేసుకుంటూ మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మేము కూడా అలాంటి దైవజనుడి యొక్క మాదిరి మేము కలిగి ఆ అడుగుజాడల్లో నడవటానికి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో తిమోతి గారు ఆయనను గుర్తు చేసుకుందాము. బి తిమోతి గారు అని ఆయన పిలుస్తూ వచ్చేవారు. అనగా అందరికీ తెలియని పేరు బొంతు తిమోతి. అయితే అందరికీ తెలిసిన పేరు బైబిల్ తిమోతి. దేవుని వాక్యాన్ని ఈ కాలంలో ఎంత చక్కగా అర్థమయ్యేటట్లు చిన్న పిల్లలకైనా సరే, కొత్త వాళ్ళకైనా సరే, మొదటిసారి విన్నప్పటికీ కూడా వాక్యం యొక్క మాధుర్యం అనేది ఎలా ఉంటుందో రుచి చూపించే పాత్రగా, ఉప్పుగా, సాధనంగా దేవుడు తిమోతి గారిని వాడుకుంటూ వచ్చారు. ఆయన వర్తమానాల్లో మనం 2 గ్రహించవచ్చు. ఆయన ఏ వర్తమానము, ఎలాంటి పరిస్థితి అయినా, అది మందిరంలోనైనా, అది సువార్తలోనైనా, అది ఒక వివాహంలోనైనా, ఏ సందర్భమైనా ఆయన 2 విషయాలు ఖచ్చితంగా ఆయన వర్తమానంలో ఉంటాయి. మొదటిది సిలువ లేకుండా లేరు. కలిసి నుంచి 70 సంవత్సరాలు ఈ సుమారు 70 సంవత్సరాల పరిచర్యలో ఆయన జీవితంలో అంతే ప్రతి క్రైస్తవుడు వెళ్ళాలనేదే దేవుని యొక్క కోరిక, ఆశ. దేవుడు ప్రతి కాలంలో ప్రతి మనుషులకు తన దర్శనం అనుగ్రహించే దేవుడు. అయితే చాలామంది దర్శనానికి అవిధేయులైపోయారు, చాలామంది దర్శనానికి విధేయులయ్యారు. అందులో కొందరిలో దైవజనుడు భక్సింగ్ గారు ఒకరైతే తిమోతి గారిని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రభువుతో పాటు దైవ సేవకుడు భక్సింగ్ గారితో పాటు ఆయన జీవిత యాత్రలో ఈ 60-70 సంవత్సరాలు ఆయన ఎలాంటి దర్శనాల గుండా వెళ్ళాడో 7 విషయాలు ఉదయకాలం మనం చూస్తాము. మొట్టమొదటిది లూకా సువార్త 1వ అధ్యాయము 69వ వచనం. లూకా సువార్త 1:69. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగజేసెను. అపోస్తలుల కార్యములు 26:19. ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. దైవజనుడు తిమోతి గారు మొట్టమొదట ఆయన సిలువ దర్శనంలోనికి వచ్చారు. ఆయన ఒక దినాన హైదరాబాద్ నగరం వచ్చి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, దేవుడెవరో తెలియక చనిపోవాలని
చార్మినార్ ఎక్కి దూకాలనుకున్నప్పుడు చార్మినార్ కన్నా గొప్పది, చార్మినార్ కన్నా ఎత్తైనది, చార్మినార్ కన్నా ముఖ్యమైనదైన ఆ సిలువ దర్శనాన్ని ఆ రోజు ఆయన పొందుకొని చనిపోకుండా ఆయన తిరిగి మళ్ళీ కిందకు వచ్చేసినట్లుగా అనేక పర్యాయాలు ఆయన జీవిత సాక్ష్యాలలో మనం వినవచ్చు. అనగా మొదట దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే దర్శనం పేరు అది సిలువ దర్శనము, ద విజన్ ఆఫ్ క్రాస్, సిలువ దర్శనము. ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ప్రత్యక్షత అంటే ఏంటి, దర్శనం అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవల్యూషన్ అండ్ విజన్? ప్రత్యక్షత అనేది ఒక్కసారి మాత్రమే వచ్చి కలిగేది, దర్శనం అనేది జీవితాంతము ఉండేది. కాబట్టి ప్రత్యక్షతలో నుంచి దర్శన అనుభవంలోనికి వచ్చారు తిమోతి గారు. మొదటిది సిలువ దర్శనం. ఈ సిలువ దర్శనం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఆయనను రెండవ దర్శనంలోనికి నడిపించాడు. అదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో, దేవ దర్శన ప్రకారమే వెళ్ళితిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేనేమో, లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికిని, ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విశదపరిచితిని. సిలువ దర్శనాన్ని నుంచి దేవుడు తిమోతి గారిని సువార్త దర్శనంలోనికి తీసుకొని వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని కలవాలో, ఎవరితో మాట్లాడితే నిజమైన దేవుడు తెలుస్తాడో, గ్రహిస్తాడో దేవుడు ఎరిగిన వాడాయి ఆయనను సువార్త దర్శనంలోనికి తీసుకొని వెళ్ళాడు. అదే మనము గలతీ 2:2లో చదివాం. ఆ సువార్త దర్శనంలో దేవుని యొక్క ఆ ప్రేమను ఆయన చూశారు, దేవుని యొక్క సిలువ త్యాగాన్ని ఆయన చూశారు, రక్షణ యొక్క ఆవశ్యకతను ఆయన చూశారు. అంతేకాదు దేవుడు 3వ దర్శనంలోనికి దైవజనుని తీసుకెళ్ళాడు. ఆ దర్శనము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము. మూడవది వాక్య దర్శనం, ద విజన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, ద విజన్ ఆఫ్ క్రాస్, ద విజన్ ఆఫ్ గాస్పెల్, ద విజన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దైవజనుడైన తిమోతి గారిని దేవుడు వాక్య దర్శనంలోకి తీసుకొని వచ్చినాడు. వాక్యానికి ఆయన లోబడటమే కాదు, వాక్యాన్ని అన్వయించుకొని, వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, ఎంతోమంది నేను చెప్పిన మాట విన్నాను. అదేమంటే తిమోతి గారి వర్తమానములు ఎన్నిసార్లు విన్నా నూతనంగా ఉంటాయి, ఎంతో హృదయంలో లోతైన కార్యాలు చేస్తాయి. కాబట్టి ఆ గొప్ప దైవజనుడు వాక్య దర్శనం గుండా వెళ్ళినాడు. ఎంతో వాక్యపు లోతుల్లో, జ్ఞానములో ప్రభు ఆయన్ని తీసుకెళ్తూ వచ్చినాడు. కాబట్టి ఎన్నో చోట్ల ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు. మనం కూడా ఎన్నోసార్లు ఆయన వర్తమానాలు వినుంటాము. భక్సింగ్ గారి వర్తమానాలు వినని వాళ్ళము ముఖాముఖిగా చాలామంది ఉన్నాం, కానీ దినాల్లో తిమోతి గారి వర్తమానాలు వినని వాళ్ళు చాలా అరుదు. దేవుడు ఆయనను ఎంతగానో వాడుకుంటూ వాక్య దర్శనంలో ఉంచుతూ వచ్చాడు. ఇది మూడవది. అంతేకాదు ఈ దర్శనంలో నుంచి ఆయనను అపోస్తలుల కార్యములు 10:3లో ఉన్న 4వ అనగా ప్రార్థనా దర్శనంలోకి దేవుడు నడిపించాడు. అపోస్తలుల కార్యములు 10:3. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇది ప్రార్థనా దర్శనం. ఆ దైవజనుడు అన్య జనాంగంలోంచి వచ్చి, అన్య కుటుంబంలోంచి వచ్చి
విగ్రహారాధన నుంచి వచ్చి ప్రభువా నేనేం చేయాలి అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన దర్శనం ద్వారా ఆయనను దర్శిస్తూ సంధిస్తూ వచ్చినాడు. ఇది 4వది. 5వది మనం చూసినట్లయితే ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆయనకిచ్చిన 5వ దర్శనమే అది సంఘ దర్శనం. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. ఇది సంఘ దర్శనం. దేవుడు ఆశ్చర్యకరంగా ఆయనను హెబ్రోనుకు నడిపిస్తూ యవ్వన కాలం మొదలుకొని మొన్నటి వరకు కూడా సంఘంలోనే ఆయన దైవజనులు భక్సింగ్ గారికి ఎంతో సహకారిగా ఉంటూ ట్రాన్స్లేషన్లోను సహకారంలోను అనేక సంఘాలలో మరి ముఖ్యంగా ఆయన ఎక్కువ సంవత్సరాలు పరిచర్య చేసిన ఊరు ఖమ్మం. ఖమ్మం ప్రజలకు తిమోతి గారితో ఉన్నంత అనుబంధం మరి ఏ ఊరు వాళ్ళకు ఉండదేమో అని చెప్పాలి. అందుకని ఆయనకు ఒక పేరు పడిపోయింది. ఆయన ఏ ఊరు వెళ్ళినా, ఏ ఊరిలో సేవ చేస్తున్నా, చివరికి హెబ్రోన్లో ఉన్నప్పటికీ కూడా ఖమ్మం తిమోతి గారని ఆయన పిలిచేవారు. అలాగున ఆయన సంఘ దర్శనంలోనికి వచ్చారు. ఆ తర్వాత దేవుడు ఆ సంఘంలో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథము 9:10 ప్రకారము ప్రభువు దర్శనమందు అననీయ అని పిలువగా అన్నట్లుగా దేవుడు ఆయనను సేవా దర్శనంలోకి తీసుకొని వచ్చాడు. ఎలాగైతే పౌలును దేవుడు ఆ 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములో సేవకు పిలిచినాడో, ఇతను నాకు అవసరం, నేను వాడుకుంటాను అని దేవుడు చెప్పినట్లుగా తిమోతి గారిని కూడా దేవుడు ఏర్పరచుకొని ఆ సేవా దర్శనంలో నుంచి గొప్ప సేవ చేసే సేవకుడిగా చేస్తూ వచ్చాడు. ఇది 6వది. మొదటిది శిలువ దర్శనం, 2వది సువార్త దర్శనం, 3వది వాక్య దర్శనం, ప్రార్థనా దర్శనం, సంఘ దర్శనం, సేవా దర్శనం. మొన్నటి దినాన దేవుడు అత్యున్నతమైన దర్శనం ఇచ్చాడు. అదే పరలోక దర్శనం. ప్రకటన 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. దేవుడు తిమోతి గారికి ఇచ్చిన అత్యున్నతమైన 7వ దర్శనమే పరలోక దర్శనం. కాబట్టి బైబిల్లో దేవుని దర్శనాలు 7 ఉన్నాయి. 7 దర్శనాలు ఆయన చూసినారు, 7 దర్శనాలు అనుభవించినారు. ఇప్పుడు ముఖాముఖిగా ప్రభువును చూస్తూ ప్రభువు ముఖ దర్శనం చేస్తున్నారు. ఇంత మాదిరి కలిగిన గొప్ప దైవజనుడును మన కాలంలో చూసే ధన్యత ప్రభు మనకిచ్చినాడు. కాబట్టి మనం కూడా ఈ 7 దర్శనాల్లో ఉంటూ విశ్వాసులంగా, పెద్దలంగా, సహోదరులుగా, యవనస్తులుగా, పిల్లలుగా, సేవకులుగా అడుగుజాడల్లో మనం నడుచుకుందాం. 7 ఈ దర్శనంలో మనం కొనసాగి ఇంకొక అత్యున్నతమైన దర్శనమే ప్రభు యొక్క రాకడ దర్శనం. ఆ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు నమ్మకంగా ఈ దైవజనుడి సేవను గుర్తు చేసుకుంటూ మాదిరి పెట్టుకొని మనం జీవించడానికి సిద్ధపడదాం. ప్రభు అలాగూ మనకి సహాయము చేయునుగాక.